ఇది చాలా మంది ఇగ్నోర్ చేసే టాపిక్, కానీ అస్సలు ఇగ్నోర్ చేయకూడదు. చాలా మంది అగ్రిమెంట్ ఆఫ్ సేల్ అవగానే నేనే ఓనర్ అని ఫీల్ అవుతూ ఉంటారు, కానీ ఫ్యాక్ట్ చెప్పాలంటే అది భ్రమ. అగ్రిమెంట్ అనేది ప్రామిస్ మాత్రమే, ప్రూఫ్ ఆఫ్ ఓనర్షిప్ కాదు. ఫ్యూచర్ లో కోర్టులో ఏదైనా కేసు అయితే రిజిస్ట్రేషన్ అవ్వాల్సిన డాక్యుమెంట్ ప్రాపర్ గా రిజిస్ట్రేషన్ అవ్వలేదు అంటే కోర్టులో దాన్ని కేవలం పేపర్ ముక్క గానే కన్సిడర్ చేస్తుంది తప్ప ఎవిడెన్స్ గా కన్సిడర్ చేయదు. అసలు రిజిస్ట్రేషన్ ఎందుకు చేసుకోవాలి? ఎందుకు అంటే అది పబ్లిక్ రికార్డ్. అంటే ప్రపంచంలో ఎవరు చెక్ చేసినా ఈ ప్రాపర్టీ ఇతనిది అని తెలిపి ప్రూఫ్. ఈ ట్రాన్స్పరెన్సీ లేకపోతే ఆ ప్లాట్ ఓనర్ ఇంకో నలుగురికి అదే ప్లాట్ ని అమ్మి డబుల్ రిజిస్ట్రేషన్ టు డబుల్ సేల్స్ జరిగేది ఇక్కడే. మీ పేరు పబ్లిక్ రికార్డ్స్ లో ఉంటే మీకే సేఫ్టీ. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఎక్కువ అవుతున్నాయి, తర్వాత చేసుకుందామని తొందరపడకపోతే ఈ రోజు మీరు సేవ్ చేసే ₹1,00,000 రేపు పొద్దున మీ పిల్లలకి ₹1,00,00,000 సమస్యలు తీసుకొస్తాయి. సో నమ్మకం మీదనే బిజినెస్ చేస్తున్నాం అనే డైలాగ్స్ వద్దు. రియల్ ఎస్టేట్ లో బోల్డ్ డెసిషన్ అంటే బార్గెనింగ్ మాత్రమే కాదు, రిజిస్ట్రేషన్ కూడా చేసుకోవడం. ఫైనల్ పేమెంట్ ఇచ్చే రోజే రిజిస్ట్రేషన్ అయిపోవాలి. సో రిజిస్ట్రేషన్ ఛార్జెస్ గురించి తెలుసుకోవాలనుకున్నా, ప్రాసెస్ గురించి తెలుసుకోవాలనుకున్నా మా పేజ్ ని ఫాలో చేసి రిజిస్టర్ అని కామెంట్ చేయండి, మేము మీకు హెల్ప్ చేస్తాం.